వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బురద రోడ్లపై నడిచి నాగమయ్య దేవాలయంకు మొక్కులు అందజేసిన భక్తులు. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు వైరా పట్టణానికి చేరుకున్న డిప్యూటీ సీఎం. ప్రభుత్వ పాఠశాల పిల్లలకు గొడుగులు అందజేసిన బీజేపీ నాయకుడు రవిసాగర్ దంపతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎడ్బిడ్లో ఎస్టీ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం ఎడ్బిడ్ గ్రామంలో ఎస్టీ కమ్యూనిటీ హాల్ను సుమారు సిడిపి 3 లక్షలు, జెడ్పీఎస్ఎఫ్సి 5 లక్షలతో నిర్మించిన భవన నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్. ఓకే, నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తా, మన తాలూకా డెవలప్మెంట్ కావాలా, మన తాలూకా ఉన్న ప్రజలందరూ డెవలప్మెంట్ కావాలి. ఈరోజు మీకు తెలుసు, గిరిజన ఆదివాసీ బిడ్డలు ఇప్పుడే రాజేశ్వర చెప్పినట్ట చదువుల చాలా ఎంత ఉన్నారు. ముఖ్యమైన ఎడ్యుకేషన్ లేదని మన భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు సామక్క పేరున మన గిరిజన యూనివర్సిటీ ఓపెన్ చేసిన ఘనత మన నరేంద్ర మోదీ గారు. మంచి మీకు అందరికీ గుర్తు, నేను కూడా ఒక రైతు కుటుంబం చెప్తున్నాను. నేను ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడినాకే సరస్వతి తల్లి ఆశీర్వాదం. ఎడ్యుకేషన్ ఉంటే అన్నీ కావచ్చు, విద్య మస్ట్ కంపల్సరీ అని ఈరోజు ఇప్పుడే రాజేంద్ర విద్య ప్రతి ఒక్కరు విద్య నెరాలి. ఇప్పుడే చెప్పారు, గుర్తుల గురువులో ఉన్నట్లు నెరకుంటే నెరకాయని, ఊళ్ళో ఉన్నట్లు చదువు నెరకుంటే ఎట్లా అని చెప్పడం జరిగింది. మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, చదువు నెరాలి, చదువు ముఖ్యమైన మీకు అందరికీ చెప్తున్నాను. ఇక ప్రతి విలేజ్లో వస్తే అన్ని విలేజ్ల గత 10 సంవత్సరాల నుంచి మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి రోడ్లకు కానీ, బీటీ రోడ్లకు కానీ, కొత్త రోడ్లకు కానీ ఎటువంటి మంజూరు చేయకుండా 10 సంవత్సరాల నుంచి రోడ్లన్నీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి దానికోసం నేటి యువత తెరాసాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో అనేక రకాల నేరాలకు పాల్పడుతున్నారని వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా తెలిపారు. 5 ముఠా సభ్యులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఆమె తెలిపారు. వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏసీపీ నందిరామ నాయక్, ఇన్స్పెక్టర్ గోపి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ సలీమా మాట్లాడుతూ, నేటి తరం యువత జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించడం ఆశతో నగరంలో అనేక నేరాలకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు. ఇటీవల నగరంలో జరిగిన
గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న 5 ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఆమె వివరించారు. అనే విధంగా వార్తలు వచ్చినాయి. కానీ మనము ఈ రీసెంట్గా చెప్పుకున్నట్టయితే లాస్ట్ 3 monthsలో ఆల్మోస్ట్ అన్ని కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఒక చైన్ స్నాచింగే కాదు, మనకు ఎంజిఎంలో 2 అయినాయి అటెన్షన్ డైవర్షన్. అది ఇంటాక్ట్ ప్రాపర్టీలో మేము రికవర్ చేసిన అఫెండర్లను అరెస్ట్ చేయడం జరిగింది. 1 month బ్యాక్ మన ఇంజనీరింగ్ పిఎస్ యూనిట్స్ బంగారము 3 లక్షల క్యాష్ తీసుకొని పోతే అది ఇంటాక్ట్ క్లూస్ అని కలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి కూడా మా ఏసీపీ గారు నాయక్ గారు మరియు మా సిఏ గారు గోపి గారు సిసిఎస్ టీము అలాగే ఎస్ఐ విఠల్ ఆధ్వర్యంలో ఒక 5 teams చేసి వీటి కోసం స్పెషల్గా మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. అయితే మాకు అక్కడ ఏరియాలో ఒక చెప్పు ప్లస్ స్కూటీ అని ఒక కలర్ స్కూటీ అని తప్ప నెంబర్ కూడా లేదు, నేమ్ ప్లేట్స్ కూడా లేదు. సో కొంచెం మేము కష్టపడాల్సి వచ్చింది బాగానే ఈ కేసు గురించి. సో వీళ్ళు మాకు భూపాలపల్లి ఏరియా నుంచి వచ్చారు. ఈరోజు పట్టుకోవడం జరిగింది ఒక 4 అఫెండర్స్ని. వాళ్ళ దగ్గర ఇందులో 4గురిలో ఒకళ్ళు బొల్లా అని, ఇతను ముదిరాజ్ భూపాలపల్లి, అతను నెక్స్ట్ మహమ్మద్ బాసిత్, ఇతను కూడా భూపాలపల్లి. వీళ్ళు దొరికిన అఫెండర్స్ 4 కూడా భూపాలపల్లి ఏరియా వాళ్ళే. ఇందులో అనిల్ అనే మెయిన్ అక్యూజ్డ్, ఇతను చైన్ స్నాచ్ చేశాడు. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎన్డీపీఎస్ అంటే గాంజా కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు. బెయిల్ కోసం డబ్బులు కావాలి కాబట్టి ఆ బెయిల్ అమౌంట్ కట్టడానికి కోసం వీళ్ళు ఇప్పుడు మళ్ళీ దొంగతనం స్టార్ట్ చేశారు. సో మళ్ళీ అది రికవరీ చేసాము ప్రాపర్టీ ఎలా ఉన్నది అలానే. అంటే వీళ్ళు గాంజాకి అలవాటు పడటం వల్ల చిన్న ఏజ్ అందరూ కూడా 25 లోపలే గాంజాకి అలవాటు పడటం వల్లే అలవాటు వ్యసనంగా మారి పోలీసు దొరికి మళ్ళా దాని కేసులోంచి బెయిల్ కోసం మళ్ళీ వీళ్ళు అమౌంట్ సంపాదించి నేర ప్రవృత్తిని చేపట్టారు. కాబట్టి ఈ పత్రికా ముఖ్యంగా నేను చెప్పేది ఒకటి, యువత దయచేసి గంజాయి ఇలాంటి మాదక ద్రవ్యాల బానిస కావద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం చాలా కఠినమైన చట్టాలు వచ్చాయి. గంజాయి తాగినా కానీ మనం అమ్మినా కానీ కొన్నా కానీ అది నేర కిందకే వస్తుంది. సో దయచేసి ఈ గాంజా అనేది అలవాటు లేకపోతే ఇప్పుడు ఈ 4 యువకులు కూడా మంచి వాళ్ళ పొజిషన్లో వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ గాంజా తాగటం వల్లే వీళ్ళు ఇప్పుడు అఫెండర్స్గా మారడానికి వచ్చింది. సో వీళ్ళ 4గురిని కూడా పట్టుకున్నటువంటి మా టీం మొత్తానికి కూడా మా సిపి గారు అభినందించడం జరిగింది. అలానే వాళ్ళకి జిఎస్సీ కూడా ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. మేము ఈ పత్రికాముఖంగా చెప్పేది ఒకటే, దయచేసి స్నాచింగ్స్ ఇలాంటివి పనులు చేయొద్దండి. ఒకవేళ మీరు చేసినా కానీ ఇమీడియట్ మేము పట్టుకోవడం జరుగుతుంది. ఎంత గొప్ప తెలివికల్లోడైనా కానీ ఏదో చిన్న క్లూ వదులుతాడు. అలానే ఇక్కడ మేము ఒక చెప్పును చూసుకొని ఆ చెప్పు ద్వారా ఆడ పట్టుకోవడం జరిగింది. సో అలానే ఇక నుంచి కూడా బైక్కి నెంబర్ ప్లేట్స్ లేకపోయినా కానీ నెంబర్ ప్లేట్ బెండ్ చేసినా కానీ డెఫినెట్లీ అది ఏదన్నా క్రైమ్కి యాక్టివిటీకి ఉపయోగిస్తారని మేము భావించడం జరుగుతుంది. కాబట్టి నేమ్లెస్ నెంబర్ ప్లేట్స్ ఉన్నా కానీ బెండ్ అయిన నెంబర్ ప్లేట్స్ యూజ్ చేసినా కానీ తప్పకుండా మేము వాటిని సీజ్ చేసి ఆర్టీఏకి రాయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా అట్లాంటి బండ్లు వాడటానికి వీలేదు. నెంబర్ ప్లేట్లు లేనివి నేమ్ ప్లేట్లు బెండ్ చేసింది. అలానే మత్తు పదార్థాలు పర్టికులర్లీ గాంజా అమ్మటం కానీ తాగటం కానీ కొనటం కానీ ఇది నేరం అండి. దయచేసి వరంగల్ నగరంలో మాత్రం పర్టికులర్లీ ఈ గవర్నమెంట్ ఇప్పుడు మెయిన్ ఫోకస్ ఈ గాంజా మీద ఉంది. కాబట్టి ఇది మాత్రం అమ్మొద్దు, కొనొద్దు, తాగొద్దు. అలానే నేమ్ ప్లేట్స్ ఇటువంటి బండ్లు కూడా ఇక్కడ యూజ్ చేస్తే కఠినంగా మేము సీజ్ చేయడమే కాకుండా కోర్టుకి రాస్తాము, ప్లస్ కేసు కూడా చేయాలి. సో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహంలో తూడం దెబ్బ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గుర్రాల రవీందర్ మాట్లాడుతూ 1982లో ఐక్యరాజ్య సమితి ఆదివాసీ జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయం భిన్నంగా ఉంటాయని గమనించిన కొన్ని వర్కింగ్ గ్రూప్స్ కలిసి ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించిందని అన్నారు. ప్రభుత్వాలు మారినా కూడా ఒక ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా జరిపించడం చారిత్రాత్మకమని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. హోదా కల్పించాలని చెప్పి ఆ రోజు ఆదివాసీ ప్రపంచ దినోత్సవంగా మన పోరాటాలను గుర్తుంచుకొని 1982లో ఆదివాసీ ప్రపంచ దినోత్సవం ప్రకటించింది. దానికి సంబంధించి ప్రతి సంవత్సరం మనం చేసుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటూ మా ఆదివాసీ సమస్యలు, మనకు చదువు లేదు, మాకు విద్య లేదు, మాకు ఈ ఉద్యోగాలు లేవు, ఇవన్నీ గవర్నమెంట్ చెప్పుకుంటూ పోతుంటే ఈరోజు అంటే 2024 లోపల గవర్నమెంట్ గుర్తించి మీరు దీన్ని అధికారికంగా చేసుకోవచ్చు, మేము చేపిస్తాము, మేము కూడా దీన్ని గుర్తించినామని చెప్పి. అంటే ఎన్ని సంవత్సరాలకు
1918 అంటే ఒక 18 సంవత్సరాలు ఇంకొక 24 సంవత్సరాలు ఎన్ని 42 సంవత్సరాల తర్వాత ఆదివాసులకు గుర్తింపు వచ్చింది. అంటే మీరు మనం ఎక్కడున్నా మీరు ఆలోచన చేసుకోవాలి. అందుకే మేము ఏమంటున్నాం అంటే చిన్నోళ్ళైనా మీరు చదువుకుంటేనే ఈ మాత్రం వస్తుంది. చదువు మేము కూడా మీ దగ్గర ఇంకా మీకు మంచిగా ఉన్నాయి. మాకు సాగు తెలుసు పురుగులు అన్నం ఉంటుండే, మీకు పురుగులు వస్తుండే అన్నమ్మ లేవు కదా, మాకు పురుగులు వస్తుండే తీసుకొని పక్క పెట్టుకొని తిని చదువుకునేది. ఆ చదువుకోని లేకపోతే నాకు అన్నం పురుగులో వచ్చినాయి పక్కకు పోతే ఇచ్చి ఇక్కడ మాట్లాడటం విధంగా లేకపోతుంది. కాబట్టి మనం వచ్చింది చదువుకోవడానికి. చదువుకుంటేనే మనకు సమాజంలో బతకగలుగుతాం. ఇవాళ మా ఆదివాసీలు ఎక్కడ ఉంటారు? జంగాలు ఉంటారు, అంటే అడవి ప్రాంతంలో ఉంటాం జనరల్. మన ఎస్సీ ఎస్టీలు కూడా ఎక్కడ ఉంటారు? ఊరు చివరిలో ఎక్కడో మార్మల ప్రాంతం ఉంటుంది. అదే మేము అదే మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా మిగతా వాళ్ళు ఎక్కడ ఉంటారు? నడి సెంటర్లో ఉంటారు. వాళ్ళకి మనం తేడా అయింది, వాళ్ళకి అన్నీ ప్రొవైడ్ చేస్తారు. అంటే వాళ్ళ తాత ముత్తాతలకు వెళ్ళి వాళ్ళ ఒక ఉన్నత స్థాయిలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి అది ఉన్నది పై నుంచి అందరికీ వస్తుంది. మనకేంటి గవర్నమెంట్ ఒక విద్యా అవకాశం కల్పిస్తుంది. విద్యను మనం పూర్తి స్థాయిలో మంచిగా అభ్యసిస్తే ఇలా అట్లాంటి వాళ్ళని ఎన్ని కోట్లు ఏమన్నా ఉన్నాయి. జిల్లా పెద్దపల్లి జిల్లాకు మీరే తెలుసుకొని కలెక్టర్ చేస్తారు, ఏమైతే కలెక్టర్ ఎస్పీ వస్తారు, అందరూ వస్తారు, మీరే సార్ మనం వస్తాను. అవునా కదా? ఆ చదువు అనేది గొప్ప దగ్గర. చదువుకుంటేనే మనకు విద్య అంటే విద్య పూర్తిగా అభ్యసిస్తేనే మనకు సమాజంలో విలువ, ఉద్యోగం వస్తుంది, బయట బతకగలుగుతాం. విద్య లేని వాడు వింత పశువు అని చెప్పి సార్ చెప్తారు ఎవరన్నా అట్లేదు. అంటే మనకి గొడ్డుకు మనకు తేడా లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు అందరూ మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయం చెప్తే మీకు అర్థం కాదు. మీరు ఒకటి మంచిగా తినండి, చదువుకోండి. చదువుకొని ఇప్పుడు మీ పేరెంట్స్ సార్కి అందరూ తెలుసు కదా, సారు రిటైర్డ్ అయిపోయేసరికి మీరు పెద్ద స్థాయిలో ఉంటారు. రేపు ఫలానా సార్ శ్రీనివాస్ సార్ దగ్గర మేము చదువుకున్నాం సార్, మీ దగ్గర మేము చదువుకున్నాం సార్, నేను ఉద్యోగం చేస్తున్నాను చెప్తే సార్ ఎంత గర్వంగా ఫీల్ అవుతారు తెలుసా. ఇలా మా గురువులు కూడా ఇంకా బతుకున్నారు. మాకే 40+ ఉన్నాయి. అట్లాంటప్పుడు మేము చదువుకున్నాం, మేము మాకు చదువు చెప్పినట్టుగా వాళ్ళు ఉన్నారు. ఎప్పుడన్నా పేపర్ చూసినా మేము ఉద్యోగాలు చేస్తున్నాం ఐఏఎస్ చూస్తే వాళ్ళు ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకు అంటే మేము చదువు చెప్పిన వాటి చదువు విని వాళ్ళు ప్రయోజకులు అయ్యారు. 10 మందికి ఏదో రకంగా వీళ్ళు ఉపయోగపడుతున్న ఆలోచనతో వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారు. మీరు కూడా ఆఫీసర్ శ్రీనివాస్ మరి నా దగ్గర పిల్లలు చాలా చదువుకొని ఉద్యోగాలు డాక్టర్ ఇంజనీర్ కలెక్ట్ అయినారు. ఆ ఉత్సాహం వేరే ఉంటుంది. కాబట్టి చిన్నోళ్ళు మీరు మంచిగా చదువుకోవాలి. మీకు చిన్ని పరం కానీ చదువు విషయం కానీ మీకు ఏం కావాలని అడిగితే సాగడానికి ఉన్నది. వాళ్ళ ప్రభుత్వం కూడా ఇవాళ ఈ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము విద్యా వైద్యం మీద ఒక ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. సార్ కూడా తెలుసు. ఇవాళ మీ కాలేజీ మీ స్కూల్కి వచ్చి కలెక్టర్ గారు వచ్చి ఏమైంది ఎట్లుందని అడుగుతున్నా అంటే ఆ పిల్లలకు మంచి చేయాలి, చదువు మంచిగా ఉండాలి, పడుకోవడానికి మంచిగా ఉండాలి, తినడానికి మంచిగా ఉండాలి, ఫ్యాన్లు ఉన్నాయా లేవా, లైట్లు ఉన్నాయా లేవా, ఇవన్నీ అడుగుతున్నారు. అవునా సార్? అట్లాంటి మనకు అన్ని వసతులు ప్రొవైడ్ చేసినప్పుడు మనం ఏం చేసుకోవాలి? చదువుకోవాలి. కేవలం చదువు మాత్రమే. చదువుకోవాలి, ఆడుకోవాలి. ఆటలు ఎందుకు? ఆటలు ఆడితే మనం మానసికంగా శారీరకంగా అలసిపోతాం కాబట్టి ప్రశాంతంగా ఉంటాం, ఫ్రెష్గా ఉంటాం. మీకు ఆటలు ఆడిస్తున్న స్కూళ్ళల్లో గేమ్స్ పీరియడ్ ఉంటాయి కదా, అవునా? గేమ్స్ పీరియడ్ లోపల ఆడుకుంటారు. ఆడుకోవాలి అలసిపోతాం, వచ్చి తింటారు, మంచిగా తినేసి ఒక గంట సేపు చదువుకొని ప్రశాంతంగా నిద్రపడతాం, మనం ఫ్రెష్గా ఉంటాం. ఇట్లాంటి ఆలోచనలు చేసుకొని మంచి చదువుకొని ఉన్నత స్థాయికి పోవాలని చెప్పి మీకు అందరికీ చిన్నలు కనుక మా ఆశీస్సులు తెలియజేస్తూ రేపు రానున్న తరంలో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నాలు సాగినాడు. అదేవిధంగా ఇవాళ ఆదివాసీ చరిత్రకు వస్తే దాదాపు పోరాటాలు అంటే ఏ ప్రభుత్వం కానీ పోరాటాలు అంటేనే ఆదివాసీలు అంటేనే ప్రభుత్వానికి ప్రతిపక్షంగా ఉంటారు. అవునా కదా? ఇప్పుడు ఇంతకుముందు సాధించింది కుమ్రం మీకు చదువు చక్కగా లేదు, కొద్దిగానే ఉన్నది. దాన్ని పట్టుకొని పోయి వచ్చి ఒక రాష్ట్రాన్ని అంటే రాష్ట్రాన్ని నిర్మించుకున్న పరిస్థితి వచ్చింది. నేను కేవలం 7 గూడాలు అంటే 7 గ్రామాలు పట్టుకొని వాళ్ళు నైజాం పరిపాలన లోపల నైజాం పరిపాలనని వ్యతిరేకించి మాకు భూమి కావాలి, మాకు వ్యవసాయం కావాలి, జంగల్ జమీన్ అంటే భూమి నీళ్లు ఇవన్నీ మాయే ఆస్తి అంతా మాకే ఉండాలి, చెందాలంటే ఇబ్బంది రానివ్వడే. ఇవాళ మనకు ఇప్పుడు మీరున్నదాకా మీకు అందరికి ఒక్కొక్కరు 10 ఎకరాల భూమి ఉందా ఎవరికైనా ఉందా? లేదు కదా. ఆ భూమి కోసం ముక్తి కోసం ఇవాళ మాకు భూమి అంటే మేము బతుకుతామని చెప్పి అప్పుడు జంగల్ సమాధానం దాన్ని నిన్నదాన్ని పెట్టుకొని పోరాటం చేసింది. ఇవాళ ఆదివాసీ ప్రపంచ దినోత్సవం రావడానికి కూడా ఎంతోమంది అంటే ఆశలు చంపే పోరాటం నాకు కావాలి, మనం గుర్తించాలని. అట్లాంటి పరిస్థితి లోపల అవన్నీ ఎదుర్కొని ఇప్పుడిప్పుడే మనం బయటకు వస్తున్నాం కాబట్టి ఇట్లాంటి అవకాశాలు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి కాబట్టి వాటిని చదువుకొని చక్కగా మీరు ఒక ఇది మీ చరిత్రలో మిగిలిపోయే పరిస్థితిలో కూడా అంటే చరిత్రను చెప్పుకునే విధంగా మీరు అందరూ ఎదగాలని చెప్పి తెలియజేస్తూ
ఇక్కడ మీ అసలు ఈ అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ సార్కు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ముగిస్తాను. మహబాద్ మున్సిపాలిటీ పరిధి స్థానిక 23వ వార్డులో ప్రజలకు రోడ్లు వేయని పాపానికి కారణం గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, స్థానిక కౌన్సిలర్ మారినేని శ్రీదేవి రఘులు కాదా. వార్డు సమస్యలపై ఎజెండా. వార్డులో సిపిఐ ఎజెండా నినాదంతో 23వ వార్డులో సిపిఐ 23, 24, 20 వార్డుల ఇన్ఛార్జ్ చింతకుంట్ల వెంకన్న నాయకత్వంలో ప్రతినిధి బృందం రోడ్లను సందర్శించి ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డులో సమస్యలు పరిష్కరించలేదని, కౌన్సిలర్లకు ప్రజాప్రతినిధులకు పనులు చేయకుండానే 20 లక్షలు స్వాహా చేసిన కాంట్రాక్టర్ మరినేని రఘుకు భవిష్యత్తులో బుద్ధి చెప్పే విధంగా ప్రజలు సిద్ధమవుతున్నారని, ఇలా పుట్టకో పార్టీ మాటి వార్డులో గెలిచి ప్రజలను మోసం చేసేవారు ఉంటే వార్డులో అభివృద్ధి జరగదని, ప్రజలకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి డ్రైనేజీ కాలువ సమస్య తీరినట్టు పరిస్థితి. ఇలా ఎక్కడ వేసిన గొంగలు అక్కనే ఉంది. 23వ వార్డులో గతంలో 2014లో మున్సిపాలిటీ మొదటి మున్సిపాలిటీ ఎన్నికలు జరిగిన తర్వాత ఇలా ఇదే సిపిఐ కాలనీ, సింగునర్సే కాలనీ, 551 కాలనీ, దాసరి వెంకటరాములు కాలనీ, మిలిటరీ కాలనీతో పాటు ఇలా వివిధ ప్రాంతాల్లో ఈ వార్డుల్లో నాడు 23వ వార్డుగా ఉన్నటువంటి సందర్భం లోపల ఈ రోడ్లు మంజూరు కావడం జరిగింది. ఇవాళ నిమ్మల వెంకన్న నుంచి గుడిసెల సరోజన, ఇలా అమ్మి ఇంటి నుంచి మాలన్బి ఇంటి నుంచి ఫాతిమా స్కూల్ వరకు ఈ రోడ్డు మంజూరు కావడం జరిగింది ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల కింద. కానీ 2014 నుంచి 2024 వరకు కూడా ఇలా బీఆర్ఎస్ కౌన్సిలర్లుగానే ఈ వార్డులో కొనసాగుతూ ఉన్నా కూడా ఈ మంజూరైనటువంటి రోడ్డును ఈ రోజు మటుకి ప్రజలకు వేయనటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉన్నది. ఇలా కాళ్ళు కింద పెట్టి మరి షాపులకు పోయినటువంటి పరిస్థితి, నడవలేని పరిస్థితి, వెహికల్ పోయినటువంటి పరిస్థితి, ఇలా రాత్రి పగుళ్ళు ఇలా భయాందోళనలో గురవుతూ ఈ రోడ్ల మీద నడిచి కింద పడి దెబ్బలు తాకి ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితులు ఈ 23వ వార్డులో కొనసాగుతూ ఉన్నాయి. అదే పద్ధతిలో పూట మిలిటరీ కాలనీ, 551, ఇలా వడ్డెర కాలనీతో ఈ కాలనీ లోపల కూడా కాలు కింద పెట్టలేనటువంటి పరిస్థితుల లోపల బురదమయంగా ఇలా వర్షం పడితే సముద్రం ఎట్లయితే మరి సెలయేరులా పారుతుందో ఇలా ఈ ప్రజలు నివసించేటువంటి అనేక సంవత్సరాలుగా జీవనం కొనసాగించేటువంటి ఈ కాలనీ లోపల ఇలా నడవలేనటువంటి పరిస్థితుల్లో ఈ మానుకోట జిల్లా కేంద్రంలో 23 పరిధిలో ఉండడం చాలా సిగ్గుచేటు. ఇలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఈ యొక్క రోడ్లు మంజూరు చేయలేదు, డ్రైనేజ్ కాలువలు మంజూరు చేయలేదు. స్థానికంగా ఉన్నటువంటి వార్డుల లోపల ఇలా ఇక్కడ ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్గా మరి ఈ వార్డులో ఎందుకు రోడ్లు వేయట్లేరు, ఎందుకు డ్రైనేజ్ కాలువలు నిర్మించట్లేరో ఈ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇకపోతే 23వ వార్డు, 24వ వార్డుకు సంబంధించినటువంటి సుమారు 8-10 కాలనీలు ఈ ప్రాంతంలో ఈ సరౌండింగ్లో ఉంటాయి. ఇక్కడ మారినేని మరి వెంకన్న గారి యొక్క తమ్ముడు మారినేని రఘు పూసపల్లి రోడ్డు ఇంటి నుంచి శ్రీరాంభద్ర తోట మీదుగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు 33 ఫీట్ల రోడ్డు ఉన్నది. ఇలా రోడ్డు ఉన్నటువంటి రోడ్డును కనెక్టివిటీ కోసం ఇవాళ ఏదైతే మరి జిల్లా కేంద్రం రావడానికి ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుందో ఈ బైపాస్ రోడ్డుగా దీన్ని ఈ ఉన్నటువంటి 33 ఫీట్ల రోడ్డును బయటికి వెళ్ళదీస్తే సుమారు 10,000 మందికి ఈ రోడ్డు రవాణా సౌకర్యం మరి అద్భుతంగా ఉంటుందని చెప్పేసి సిపిఐ పార్టీగా అనేక పోరాటాలు చేసి మరి ఈ రోడ్డు కోసం ప్రయత్నం చేసి ప్రజలందరం కలిసి కొట్లాడితే స్థానికంగా ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్తో సహా ఇలా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్తో సహా ఇలా ఫాతిమా స్కూల్కు సంబంధించినటువంటి మరి వాళ్ళు రోడ్డు ఇస్తామని వాళ్ళు చెప్పినా కూడా ఆ యొక్క ఫాతిమా స్కూల్ స్థలాన్ని కబ్జా చేయడం కోసం ఇలా వాళ్ళు ప్రయత్నం చేయడంతో ఈ రోడ్డు ప్రజలకు లేకుండా అడ్డం గోడ కట్టినటువంటి పరిస్థితి. ఇలా అన్ని పాంప్లెట్ల ద్వారా ఏదైతే 33 ఫీట్ల రోడ్డు అని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నదో ఈ 33 ఫీట్ల రోడ్డు కొలత లోపల కూడా స్థానిక కౌన్సిలర్లతో సహా ఇలా వాళ్ళే టేబుల్ బట్టి కొలిసి రోడ్లు పెట్టినటువంటి పరిస్థితి. కానీ మంజూరైనటువంటి రోడ్డును వేయలేదు, డ్రైనేజ్ కాలు వేయలేదు, రోడ్డుకు మరి తొర్రు రోడ్డు నుంచి పూసపుల రోడ్డుకు కనెక్టివిటీ అయ్యేటువంటి రోడ్డును కూడా వెళ్ళనీయకుండా వారి యొక్క భూ కబ్జా దాహంతో ఉన్న రోడ్డు బంద్ కావాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇలా ఈ స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్ల వల్ల ఇలా ప్రజలకు ఉపయోగం లేకుండా పోయింది, ప్రజలకు రోడ్లు లేకుండా పోయినాయి, ప్రజలకు డ్రైనేజ్ కాలువలు లేకుండా పోయినాయి, కనీసం పారిశుద్ధ సమస్య కూడా చేయలేనటువంటి దుస్థితి లోపల ఈ ప్రాంతంలో ఉండడం చాలా దురదృష్టకరం. మీ ఇట్లాంటి వాళ్ళనా గెలిపించుకున్నా అని చెప్పేసి ఒక్కసారి మీ అందరం కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. అందుకే దాంతోపాటు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల కింద ఇవాళ 20 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఈ రోడ్లకు సంబంధించినటువంటి బిల్లులు రోడ్లు వేయకుండానే ఇవాళ బిల్లులు తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ వార్డు కౌన్సిలర్ భర్త మారినేని రఘు గారు కాంట్రాక్టర్. ఇలా దానిపైన కూడా పెద్ద ఎత్తున కలెక్టర్కు కంప్లైంట్ చేసినాం,
మున్సిపాలిటీ కమిషనర్ కంప్లైంట్ చేస్తే కమిషనర్ గారి ముందే ఒప్పుకోవడం జరిగింది. ఏదైతే ఈ స్వాహా చేసినటువంటి డబ్బుల కింద సుంకిశాలపై క్షమాపణ చెప్పాల్సిన కేటీఆర్ ఎదురుదాడి చేయడం సరికాదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టుల నాణ్యతపై విచారణ చేపడతాం. ప్రాజెక్టుల రీడిజైన్ పేరిట ప్రభుత్వ ఖజానాను దోపిడీ చేసిన బీఆర్ఎస్ పాలకులు 75,000 రూపాయల కోట్లతో 3 నెలల్లో 1,50,000 ఎకరాలకు సాగునీరిస్తున్నాం. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రైతు రుణమాఫీ అసంపూర్ణంగా అమలు చేస్తాం. వైరపట్టణంలో ఆగస్టు 15న 2 లక్షల రైతు రుణమాఫీ. రాజీవ్ లింకుకు కెనాల్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం సభ ఆగస్టు 15న వైరాలో జరిగే భారీ బహిరంగ సభకు రైతులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలి. వైరా స్నానాల లక్ష్మీపురంలో 100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సాయి సత్యం కొద్ది కింద దింపు. అన్న కొద్ది జరగండి. మంచిర్యాల జిల్లా చెన్నూరులో కాంట్రాక్ట్ వర్క్ డిపాజిట్ డబ్బులు 79,000 రూపాయలు రిలీజ్ చేయడానికి కాంట్రాక్టర్ చంద్రశేఖర్ రెడ్డిని 5,000 రూపాయలు డిమాండ్ చేసిన ఏఈ చేతన్ 5,000 రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వైనం. కేఎస్ఆర్ కన్స్ట్రక్షన్ నుంచి నేను సబ్ కాంట్రాక్టర్ తీసుకున్నా. మిషన్ కాకతీయ వర్క్స్ బిల్లులు అన్నాయినాయి. అయినాక ఈఎండీలు, ఎఫ్ఎస్డీలు, ఏహెచ్డీలు డబ్బులు వచ్చేటివి ఉండే. ఒకటి ఆసనా చెరువు మేము చేయలేదు, క్యాన్సిల్ చేసిన. నా ఆరోగ్యం కూడా బాగాలేకుండే. లేకపోయిన వల్ల నా బిల్లుల సంగతి ఏంటని ఒకటి స్టాంప్ ప్యాడ్ తీసుకొని నేను అప్లికేషన్ పెట్టిన. 5 నెలలు అవుతుంది, 4 నెలలు 5 నెలలు అవుతుంది.
పెట్టినస్ ఉంది. వాళ్ళు రోజు రేపు 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 అనుకుంటా ఒక్క ఎంబీ దొరికిందన్న. మన ఎక్కడిది జూనపల్లి మందపురం చెరువు చాలకుంటుంది, ఒక ఎంబీ దొరికింది. 79,000 బిల్లు అయింది. 5,000 రూపాయలు నువ్వు ఇస్తేనే ఇది ఏఈ గారు డి గారు వీళ్ళందరూ డబ్బులు అడుగుతూనే నీది పంపించడం జరుగుతుంది. అవన్నీ ఎంబీలు దొరుకుతలేవు, నువ్వు తెచ్చుకో అన్నానని చెప్పిండు. చెప్తే అన్న నేను ఏడిపోయి దేవాలని అంటే నువ్వు దేవాలే, నువ్వు దేంది నేను ఎంబీలు నేను ఎక్కడి నుంచి తెస్తా, నాకెక్కడి నుంచి ఇస్తారు, నేను ఎట్లా బిల్లు చేయాలి అని అనుడుకొని సరే 5,000 అయితే ఇస్తా అన్న, నాకనైతే ఇప్పుడు లేవు, నేను తెచ్చిస్తా వీళ్ళనో వాళ్ళనో అడిగి నేను తెచ్చిస్తా అని చెప్పిన. నేను ఏసీబీ గారిని మీట్ చేయడం జరిగింది, వాళ్ళు తెచ్చి ఇవ్వడం జరిగింది, రికార్డ్ చేయడం జరిగింది, నేను బట్టి ఇవ్వడం జరిగింది. ఈరోజు సాయంత్రము చెన్నూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్యాలయంలో ఏఈ జాడి చేతన్ గారు 5,000 రూపాయలు బాధితుడి దగ్గర నుంచి లంచంగా తీసుకుంటూ ఏసీపీకి రెడ్ హ్యాండ్గా దొరికారు. బాధితుడు బొమ్మ చంద్రశేఖర్ రెడ్డి, ఈయన కాంట్రాక్టరు, కృష్ణంపేటకు చెందినవాడు. ఈయన 2016-17 సంవత్సరంలో మిషన్ కాకతీయ పనులు చేయడం జరిగింది. ఆయన మిషన్ కాకతీయ పనులకు సంబంధించి ఆయనకి ఎఫ్ఎస్డి ఈఎండి మొత్తం 79,000 రూపాయలు ఆయనకి తిరిగి రావాల్సి ఉంది. డిపాజిట్గా చేసిన ఆయన పనులకు సంబంధించిన ఆయన డిపాజిట్గా సమర్పించిన పైసలు అట్టి వాటిని చెల్లించడానికి ఆయన ఎంబీ అవసరము. ఎంబీ రిపోర్ట్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి వెళ్తే ఆ పైసలు ఆయనకి తిరిగి వస్తాయి. ఆ ఎంబీ పంపడం కోసము 3 నెలలుగా ఆయన తిరుగుతున్నాడు కార్యాలయం చుట్టూ. ఒక 5,000 రూపాయలు ఇస్తే కానీ నేను పంపనని చెప్పి ఆయన ఆపుకుంటూ వచ్చాడు. 5,000 రూపాయల డిమాండ్ని ఇక గత్యంతరం లేక ఒప్పుకొని మాకు ఒక 3 రోజుల క్రితం సంప్రదించడం జరిగింది. ఈరోజు 5,000 రూపాయలు ఆయనకి జాడి చేతన్ ఏఈ గారికి బాధితుడు బొమ్మ చంద్రశేఖర్ రెడ్డి చెల్లిస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆయన అరెస్ట్ చేసి కరీంనగర్ స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టులో హాజరు నిమిత్తం తీసుకుని వెళ్తున్నాము. కేసు పరిశోధనలో. సార్, ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలంటున్నారు? ఎవరు ఏ అధికారి లంచం అడిగినా కూడా 1064 కానీ లేదా డిఎస్పీ కరీంనగర్ ప్రస్తుతం ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ నెంబర్ అయినటువంటి 9154388954 ఈ నెంబర్ కనుక సంప్రదిస్తే తప్పకుండా అటు అవినీతి అధికారుల మీద మేము చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్, మీ గురించి నా పేరు వివి రమణమూర్తి, ఏసీబీ డిఎస్పీ కరీంనగర్ అండి, ఇన్ఛార్జి ఆదిలాబాద్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.